కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న ప్రేక్షక మహాశైలంలో మిమ్మల్ని మీ ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా రేపు ఎంత ఘన విజయం సాధించబోతుందో మాకు అర్థమవుతుంది. చరిత్ర అంటే చరిత్ర సృష్టించే సినిమాలు చాలా తీశారు, కానీ చరిత్ర గురించి చెప్పే చిత్రాలు చాలా తక్కువ తీశారు. కృష్ణదేవరాయలు ఎన్టీ రామారావు గారు వేసి ఉండకపోతే మనకి కృష్ణదేవరాయలు ఎలా ఉంటాడో మనకు తెలియదు. భక్త కన్నప్ప కృష్ణరాజు గారు వేసి ఉండకపోతే ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు వేసి ఉండకపోతే సీతారామరాజు ఎలా ఉంటాడో మనకు తెలియదు. అలాగే రేపు చిరంజీవి గారు కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేస్తే ఓహో నరసింహారెడ్డి ఇలా ఉండేవాడని మనకు అర్థమవుతుంది. ఇలా ఈరోజు ఇక్కడ ఈ గడ్డని పరిపాలించిన కాకతి రుద్రమ్మదేవి కథ గుణశేఖర్ గారు రాయటం, దానికి మేము సంభాషణ రాసే అదృష్టం మాకు కలగటం నిజంగా మా పూర్వజనం సుకృతంగా మేము భావిస్తున్నాం. ఈ చిత్రంలో ఏ పాత్ర చేసినా సరైన పాత్రధారులను ఎన్నుకున్నారు గుణశేఖర్ గారు. అలాగే అత్యద్భుతమైనటువంటి సాంకేతిక విలువలు ఉన్నటువంటి సినిమా ఇది. దీన్ని మీరు అలాగే అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్, చాళుక్య వీరభద్రుడిగా రాణా, రుద్రమదేవిగా మన అనుష్క, ముమ్మిడమ్మగా నిత్యామేనన్, వీళ్ళందరూ, అలా గణపతిదేవి చక్రవర్తిగా కృష్ణరాజు గారు, సుమన్, శివదేవయ్య మహామంత్రిగా ప్రకాష్ రాజు గారు అత్యద్భుతమైన నటన చూపించారు. మీ అందరికీ చిన్నపిల్లలకి పాఠం పుస్తకంలో చదివితే చరిత్ర అర్థమవుతుంది, కానీ ఈ సినిమా చూస్తే మీకు ఈ గడ్డ మీద జరిగిన కథ ఏంటో మీకు అర్థమవుతుంది. మీ అందరూ చూసి ఈ సినిమాని ఘన విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎదురుగా ఉన్నది జనమా ప్రభంజనమా, సముద్రమా